అసలు సినిమా మామూలుగా లేకపోయా చాలా చాలా బాగుంది. అసలు సూపర్ హిట్ మూవీ. అసలు నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ హాల్స్ కానీ అబ్బా ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉందన్నమాట. ఇదంతా ఖచ్చితంగా అయితే సినిమా చూడాలి. అసలు రాయన్ మూవీ అంటే మామూలుగా ఉంటుంది భయ్య, ఒక లెవెల్లో ఉంది. అసలు నిజంగా ఆ ఫైట్స్ కానీ అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ యాక్టింగ్ కానీ అసలు ధనుష్ అన్న మామూలుగా ఇదిగా తీసిన భయ్య సూపర్ సూపర్ హిట్ మూవీ. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. అసలు అల్టిమేటెడ్ మూవీ భయ్య. నిజంగా ఆ డైలాగ్ కానీ నిజంగా సిస్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా ఫైట్లు చేసింది. అసలు సూపర్ భయ్య. అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ధనుష్ అన్న కెరీర్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్. అసలు డైరెక్షన్ ఏంది, అసలు స్క్రిప్ట్ వరకు అన్ని అన్నాయే కదా, అసలు మామూలుగా లేదు. సూపర్ భయ్య, నాకైతే బాగా నచ్చింది. అసలు మిస్ కావద్దు. ఈ ఫ్రైడే ఈజ్ ద బెస్ట్ మూవీ. అసలు అట్లా చెప్పొద్దు కానీ ఒక లెవెల్లో ఉందన్న. అసలు ఎవరికి ఎవరు కంపేర్ చేయొద్దు కానీ ఒక లెవెల్లో ఉంది. ఈ విలన్ గురించి చెప్పొద్దు భయ్య. నిజంగా మనోడు అసలు ప్రతి సినిమా కంటే ఈ సినిమాలో కూడా తన యాటిట్యూడ్ మాత్రం తగ్గలేదు భయ్య. అసలు ఏమన్నా యాటిట్యూడ్ మన ఉంది. ఆ ఫైట్స్ కానీ అదంతా సూపర్. నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ చూడాలనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అమ్మో కరెక్ట్ గుర్తు చేసినావు భయ్య. సందీప్ అన్న అంటే మామూలుగా ఇన్ని సినిమాలు చేసిన ఒక లవర్ బాయ్ గా లేకపోతే ఒక మంచి హీరో టైప్ లో చేసిన కానీ ఇలాంటి క్యారెక్టర్ అయితే నాకు తెలిసి ఎప్పుడు చేయలే, ఎప్పుడు చేయడేమో కూడా. అంత డిఫరెంట్ గా ఉంది క్యారెక్టర్ కానీ స్టోరీ పరంగా కానీ ఎవ్రీథింగ్. వెల్యుయేషన్స్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ హిట్ మూవీ. చెల్లెల క్యారెక్టర్ గురించి ఒకటి చెప్తా భయ్య. తను ఫైట్ చేసింది, స్టోరీ యాక్టింగ్ అంతా ఒక లెవెల్ అయితే తనది. ఫైట్ ఉంటది అల్టిమేటెడ్ ఫైట్ భయ్య. సూపర్ హిట్. అసలు మిస్ కాకరి సూపర్. కాలర్ ఏంది భయ్య, ఏదైనా ఎగిరేయచ్చుగా. అసలు సమస్య లేదు, ఏదైనా ఎగిరేయచ్చు. సూపర్ గా ఉంది. నాకు బాగా నచ్చింది భయ్య. థ్యాంక్ యూ. రాయన్ నిజంగా ధనుష్ గారు ఒక యాక్టర్ అని అనుకుంటాం కానీ ఇంత మంచి రైటర్ డైరెక్టర్ అని అనుకోలేదు నేను. నిజంగా సినిమాలో ఆ డైలాగ్స్ కావచ్చు, అసలు ఆ విజన్ కావచ్చు, వేరే లెవెల్. స్క్రిప్ట్ రైటింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే త్రూఅవుట్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ధనుష్ గారు, మన సందీప్ అన్న, ఇంకోటి హీరోయిన్ ఉంటది లడ్డు హీరోయిన్, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను క్యారెక్టరైజేషన్. ఇంకోటి ఎస్ఏ సూర్య గారు, ప్రకాష్ రాజ్ గారి విలన్ రోల్స్ అయితే నాకు పిచ్చెక్కిచ్చేసింది. నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో థియేటర్ కి రండి. ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నాను, ఆ డైలాగ్ డెలివరీకి, ఆ ఎమోషన్ కి, నిజంగా బ్రదర్హుడ్ అనే దానికి చాలా కనెక్ట్ అయిపోతారు. థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు అనే ఫీల్ అయితే వచ్చింది. సో థియేటర్ కి రండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. రాయన్ సినిమా చూసిన. రాయన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా, ధనుష్ గారి యాక్షన్ చూడాలా అని చెప్పి ఆ డైలమాలో ఉండిపోయినా అనమాట. నాకైతే తన డైరెక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తన హీరోయిజం కన్నా ధనుష్ అని అయితే వేరే లెవెల్ చేసి మన అందరికి తెలిసిందే. మళ్ళీ నెక్స్ట్ మన సందీప్ కృష్ణ అన్న నీకు ఊరు పేరు బైరగొన్న తర్వాత ఈ సినిమాతో వేరే ఎక్కడికి వెళ్ళిపోయినావన్నా. అంతా చాలా బాగుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలా ఉండాలి, బ్రదర్ ఎలా ఉండాలి, సిస్టర్ ఎలా ఉండాలి అని చెప్పి క్లియర్ గా చూపించారనమాట. ఆ సెంటిమెంట్ అనేది కూడా నిజంగా చాలా చాలా బాగా వర్కౌట్ అయిందన్న. ఆ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటది అన్న, ఒక ఎమోషనల్ ట్విస్ట్ అనమాట. నిజంగా అందరూ ఏడుస్తారు, అంత చాలా బాగుంటది. ఆ బ్రదర్ సెంటిమెంట్ అయితే నిజంగా పిచ్చెక్కిపోతుంది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏంటంటే మ్యూజిక్ అన్న, అంటే సినిమాకి మ్యూజిక్ అనేది ఎంత చేసిందంటే మనల్ని అందరినీ వేరే లోకానికి తీసుకెళ్లిపోయింది. నిజంగా రాయన్ అనేది వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా కదా, మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి అన్న ధనుష్ అన్న అయితే అంత బాగా చేసిండు. డైరెక్షన్ కూడా నాకు చాలా బాగుంది. సో మీరు అందరు సినిమా చూడండి, పక్క మీ అందరికి నచ్చుతుంది అన్న. రాయన్ మూవీ అన్న చూస్తే అదిరిపోయింది. ధనుష్ గారు మేను, ఆయన ఇప్పుడు వరకు యాక్టింగ్ చేశారు, హీరో చేశారు, అదంతా మనకు ఒకటైతే ఆయన డైరెక్షన్ అయితే ఇరగొట్టేశారు. ట్రైలర్ లో మనకి ఎంత మాస్ అయితే కనిపించిందో దానికి డబల్ త్రిబుల్ అయితే ఉంది. మూవీ అయితే మంచి ఎంటర్టైన్మెంట్, మంచి మాస్ మూవీ. సందీప్ కృష్ణ అవ్వచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఇందులో అయితే చించి పాడేశారు. నేనైతే ధనుష్ గారి గురించి చెప్పొచ్చు. ఆయన మనం లవ్ చూసాం, మాస్ చూసాం, కానీ ఈ సినిమాలో మాత్రం రాయన్ మాత్రం ద బెస్ట్ మూవీ. ఆయనకి సినిమా అయితే చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి, మీకైతే ఎక్కడికి వెళ్ళిపోద్ది. సినిమా అయితే సూపర్ మూవీ. ఇప్పుడే చూశాను రాయన్ మూవీ. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. నిజంగా స్టార్టింగ్ పేర్లు పడ్డ కానించి ఒక సినిమాలోకి తీసుకెళ్తాడు అనమాట. అంతా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి వచ్చే కష్టాలు, సిస్టర్ ని కాపాడుకునే విధానం అయితే చాలా చాలా ఎక్సలెంట్ అనమాట. అసలు సందీప్ కృష్ణ ఒక బ్రదర్ గా, ధనుష్ వాళ్ళ అన్నగా, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత చేశారనేది సినిమాలో చాలా బాగా చూపించారు. అసలు వీళ్ళ ఫ్యామిలీలోకి విలన్స్ ఎలా ఎంటర్ అయ్యారు అనేది మీరు సినిమాలోనే చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్. ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది అన్న, గూస్ బంప్స్ అనమాట. ముగ్గురు అన్నదమ్ములు వచ్చి విలన్ ఇంటి మీద పడి నరికితే చాలా రక్తపాతం. చాలా మాస్ ఆడియన్స్ కి అయితే చాలా చాలా నచ్చింది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్, సిస్టర్ సెంటిమెంట్ కావాల్సిన వాళ్ళు కూడా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. అన్ని రెండు మిక్స్ ఉన్నాయి. మెయిన్ ధనుష్ గారి డైరెక్షన్, స్టోరీ అయితే వేరే లెవెల్ అన్న. ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చేసినట్టుగా చేశారు ధనుష్ గారు. ఒక మంచి మూవీని అయితే తీసుకొని వచ్చారు. సో లాస్ట్ లో ఒక సస్పెన్స్ ఉంటుంది, అది కూడా
వేరే లెవెల్ అనమాట. అలా త్రూ అవుట్ వెళ్ళినట్టు ఉంటది, కానీ లాస్ట్ లో క్లైమాక్స్ చాలా బాగుంటది. సో మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి. చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ ఒక మన నేటివిటీకి తగ్గట్టు ఉంటాయి అనమాట. లొకేషన్స్ చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. రాయన్ అన్న ఇప్పుడే రాయన్ మూవీ చూశానండి. ధనుష్ గారి డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ అప్, చాలా సూపర్. ఏ రాయన్ మ్యూజిక్ మాత్రం ఎర్రగా కొట్టేశాడు. అసలు ఇంటర్వెల్ తర్వాత అదే క్లైమాక్స్ లో మాత్రం బాబా చాలా ఎమోషనల్ అయ్యాను, ఏడ్చుకుంటూ వచ్చాను. అదొకటి అండి, నేను ఒంటరిగా వచ్చాను, ఫ్యామిలీ అందరు చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడొచ్చు. ఈ వీకెండ్ లో ది బెస్ట్ మూవీ రాయన్ మూవీ, వేరే లెవెల్. అదొకటి ఏ రాయన్ మ్యూజిక్ మాత్రం ఎర్రగా తీశాడు. మళ్ళా చాలా రోజుల తర్వాత చాలా ఇంపాక్ట్, ఇంట్రెస్ట్ తో ఈ మూవీ రాయన్ మ్యూజిక్ చేశారండి, చాలా సూపర్. ఇందులో అందరు యాక్టింగ్ అదొకటి. సందీప్ కిషన్ మాత్రం బాబా ఆయన ఎందుకో ఇలా కాంబినేషన్ లో బాగా వర్కౌట్ అవుతాయి అనుకుంటా. చాలా సూపర్ యాక్టింగ్, వేరే లెవెల్స్. ఓవరాల్ గా ధనుష్ కి హ్యాట్స్ అప్, చాలా సూపర్. ఇది పాన్ ఇండియా, నేను కూడా పాన్ ఇండియా మూవీ చేయగలనే సత్తతో ఈ మూవీ చేశారు, సూపర్. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అంటారు. ఇది ఫ్యామిలీ కాదు, అంటే ఒక చెల్లిని ఒక తమ్ముడిని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎలా దారిలో ఉంచాలి, దారి తప్పిన వాళ్ళని ఎలా సరిదిద్దుకోవాలి, తప్పకుండా ఎలా చూసుకోవాలి అనేది ఈ సినిమాలో ఎక్కువ. అవును, ధనుష్ గారు నిజంగా చాలా పెద్ద బరువే పెట్టుకున్నారు అనిపించింది. డైరెక్షన్ చేశాడు, డైలాగ్స్ రాశాడు, అలాగే యాక్టింగ్ కూడా చేశాడు. జుట్టు లేకుండా ఈ హీరోని మన అంటే చాలా మందిని ఏదో ఒక జుట్టు లేకపోయినా మనం చూడలేం. మాస్ మామూలుగా లేదు, మాస్ వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా ఎక్కుద్ది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. తెలుగుకి కాదు, తెలుగు, తమిళ, కన్నడ అందరికి రీచ్ అవుద్ది. ప్రతి ఒక్కడికి ఒక తమ్ముడు ఉంటాడు, ఒక అన్న ఉంటది, చెల్లి ఉంటది. వాళ్ళని కాపాడుకునే విధం, లాంగ్వేజ్ అవసరం లేదు. చైనా వాళ్ళకి కూడా ఈ సినిమా చాలా బాగా రీచ్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది. చాలా బాగుంది. అలాగే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అదరగొట్టేశారు, బ్యాక్గ్రౌండ్ అబ్బా చింపేశాడు అసలు. అదే నేను చెప్తా కదా, సిస్టర్ ని ఎలా కాపాడుకోవాలి, తమ్ముళ్ళు అన్నలు దారి తప్పితే ఎలా చెయ్యాలి, అలాగే దారి తప్పకుండా ఎలా చూడాలి అనేది సినిమా చూసాక మనం నేర్చుకుంటామని నాకైతే బాగుంది. మొత్తం పీటర్ హెన్సే ఒకటే మ్యూజిక్, ఫైట్స్, అలాగే మన ధనుష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అన్న రాయన్ సినిమా ఇప్పుడు చూసిన నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా అంటే ఇది, విజువల్స్ అంటే ఇది, ఇలా ఉండాలి సినిమా. అండ్ ఇంకోటి ధనుష్ గారికి హీరోగా, డైరెక్టర్ గా సినిమాలో మాత్రం చింపేసిండు. మన తెలుగు సినిమా రొటీన్ సినిమా కాబట్టి ఒక కొత్త స్టోరీ, అంటే మన జనాలకు ఏదో ఇవ్వాలని ఒక మంచి మెసేజ్ తీసిన సినిమా. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయింది. నేను చూస్తా అంటే ఒక్కొక్క విజువల్స్, ఒక్కొక్క డైలాగ్, మాటలైన స్క్రీన్ ప్లే, అసలు స్క్రీన్ ప్లే అదిరిపోయింది భయ్య. ఒక్కొక్క షాట్ కి ఎలా చూపించారు, నాకైతే బాగా కనెక్ట్ అయింది మూవీ. అండ్ ఇంకొకటి మన సందీప్ కిషన్ అన్న, అసలు సందీప్ కిషన్ మన కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ మాత్రం, అంటే సందీప్ కిషన్ అన్న ఇలా కూడా చేయగలరా అనేది నిరూపించుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటే బ్రో, రాయన్ సినిమా చూడండి, మంచి మెసేజ్. అండ్ మన ధనుష్ గారు హీరోగా కాకుండా దర్శకత్వం కూడా ఏడత్తగలి ఒక పెద్ద డైరెక్టర్ తీసినట్టుగా మించి తీసిండు. ఆ దర్శకత్వం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒక మంచి మెసేజ్ అయితే సినిమా వస్తుంది, ఎవరు మిస్ కాకండి. రాయన్ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సూపర్ సూపర్ సూపర్. అంటే మాటలు మాట్లాడుకోవటం లేవు, థియేటర్ రండి, మీరు పెట్టిన డబ్బులకి న్యాయం అయితే ఇస్తారు. సినిమా మాత్రం సూపర్ అన్న. అరే అన్న, ధనుష్ గారు ఇచ్చి పడేసిండు అన్న. సినిమా మాత్రం తుమ్ము లేపేసిండు. నిజంగా చెప్తున్నా, అసలు ఆ సినిమా చూస్తున్నా మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ధనుష్ గారిది. నిజంగా చెప్తున్నా, ఏఆర్ రెహమాన్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా నీకు బోర్ అనేది సూపర్ చేసిండు. ఎందుకంటే ఈ ధనుష్ గారు క్యారెక్టర్, అసలు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేయడం మామూలు మాట కాదు. ఇచ్చి పడేసిండు, అంటే ఎక్కడ కూడా నీకు చూసినా కూడా నీకు ఇక్కడ అక్కడ అన్నట్టుంటది. ఈ సినిమా పెద్ద పిల్లర్ అంటే ఏఆర్ రెహమాన్. నిజంగా చెప్తున్నా, ఏఆర్ రెహమాన్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ సినిమా పెద్ద పిల్లర్ అంటే ఏఆర్ రెహమాన్ గారు. ఆ సినిమా కథ తగ్గట్టు ఆ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎక్కడ మ్యూజిక్ ఎట్లా వాడాలో ఏఆర్ రెహమాన్ గారు అలా మ్యూజిక్ కొట్టిండు. నిజంగా ఇచ్చి పడేసిన మ్యూజిక్ కూడా దుమ్ము లేచిపోయింది. అంటే అసలు సందీప్ కృష్ణ గారి యాక్టింగ్ కూడా అన్నదమ్ముల సవాల్ లేక ఒక ఇద్దరికి పోటీగా నడుస్తుంది సినిమా. అంటే ఈ పోటీలో ఇద్దరు ఎవరు గెలుస్తారో తెలియదు, లాస్ట్ మాత్రం మన ఈయన గెలుస్తాడు మన హీరో. అయితే సినిమా చూస్తే, కథ చూస్తే కూడా ఇచ్చి పడేసి. ప్రకాష్ యాక్టింగ్ కూడా ఛానల్ తర్వాత మనం తెర మీద చూసినాం. ప్రకాష్ యాక్టింగ్ కూడా ఛానల్ తర్వాత మన కథ కూడా, ఆయన కథ తగ్గట్టు కూడా ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించాడు ప్రకాష్ రాజ్ గారు. ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే లేకుండా, డైరెక్షన్ లేకుండా కూడా మన హీరో కూడా చాలా బాగా చేసిండు. ఈ సినిమా ఈ ఫ్రైడేకి చిన్న పెద్ద సినిమా వరల్డ్ లో మంచి సాధించాలని మనసు పూర్తి కోరుకుంటున్నా. మంచి బ్లాక్ బస్టర్ గా మనసు కోరుకుంటున్నా.
జై ధనుష్ 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 ధనుష్. ఆయన ఇప్పుడు రాయన్ సినిమా చూసినా నా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తాను. ఎందుకు బ్లాక్ బస్టర్ అంటే ధనుష్ గారు యాక్టింగ్, రైటర్ అండ్ డైరెక్షన్ కూడా అన్నా యాక్టింగ్ అయితే చింపేసి చెప్తాను. ధనుష్ అన్న వన్ మ్యాన్ షో చెప్తాను. దీంట్లో నాకు నచ్చిన క్యారెక్టర్స్ ఒక 2-3 ఉన్నాయన్న. సందీప్ కిషన్ యాక్టింగ్ అన్న ఆయన వేరే లెవెల్ అని చెప్తాను. తమిళలో తెలుగు కూడా అనేసి నాకు అంతా ఇదైపోయింది. ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్ లో. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తాను. ఎందుకంటే ఆ సెంటిమెంట్స్ కానీ, ఆ బ్రదర్ సెంటిమెంట్ కానీ లాస్ట్ 30 minutes ఉంటున్నా సీట్లలో కూర్చొని ఎవరు చెప్తున్నా అయితే ఆ యాక్టింగ్ అన్న వేరే లెవెల్. ప్రతి ఒక్కరు చింపేశారు. ధనుష్ గారు యాక్టింగ్ కన్నా, సందీప్ గారు యాక్టింగ్ కన్నా ఒక చెల్లి క్యారెక్టర్ చేసిందన్న. దాంట్లో ఆమె యాక్టింగ్ ఉంటుందన్న అసలు వేరే లెవెల్ పీక్స్ లేవని చెప్తా. సినిమా చూసిన చెప్పు మీకు నాన్ స్టాప్ 2.5-30 minutes నాన్ స్టాప్ కామెడీ మీకు చెప్తాను. అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. ప్రతి ఒక్కరు చూడాలి. సందీప్ కిషన్ అయితే ఆయన ఇంకా ఒక మంచి సినిమాతో ఎంట్రీ చేయని చెప్తాను. అయితే చాలా బాగుంది సినిమా. డబ్బు సినిమా అయినా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆయన క్యారెక్టర్. సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా 5-3 రేటింగ్ వేయచ్చు అనిపిస్తుంది నాకైతే. సినిమా చాలా బాగుంది, చూడండి. రాయన్ మూవీ చూసినా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ యాక్టర్ గా, యాజ్ అ మ్యూజిక్, అదే యాజ్ అ సింగర్ గా ధనుష్ గారు ఎట్లయితే మనకి ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఈ మూవీ డైరెక్షన్ పరంగా మాత్రం నేనైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయినా. ప్రతి ఒక్క సీన్ బోర్ కొట్టకుండా ఆ స్టోరీ తీసుకోవడం విధానమైనా సరే, ధనుష్ గారు క్యారెక్టర్ మాత్రము యాజ్ అన్ డైరెక్టర్ గా ఆయన 100% పాస్ అయ్యిండు. యాజ్ అన్ యాక్టర్ గా ఆయన 200% పాస్ అయ్యిండు. మనకు ఒక సీన్ కూడా బోర్ కొట్టది. మన ధనుష్ గారి క్యారెక్టర్ మాత్రము నాకైతే ఎట్లా నచ్చిందంటే, మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రము ఒక కొత్త ఏఆర్ రెహమాన్ గారిని చూడొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలైట్. ధనుష్ గారి ఏదైతే ఎలివేషన్ సీన్స్ ఉన్నాయో, ఎంట్రీ సీన్స్ ఉన్నాయో, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నేను చాలా బాగా కనెక్ట్ అయినా. మళ్ళీ ఇంకోటి, మన కుటుంబంలో ఎవరైతే ఇప్పుడు చాలా ఇబ్బందులు, ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో మన డబ్బులు అనేది చాలా ఏమంటారు ఎసెన్షియల్ అయిపోయింది. చాలా ప్రాబ్లం అయిపోతుంది. మన కుటుంబంలో ఒకరు ఉంటాడు, అరే వద్దురా మనకి ఏమంటారు రాంగ్ వేలో వెళ్ళకు, రైట్ వేలోనే సంపాదించుకో అని చెప్పేసి ఆ మాట అనేది కొంచెం మన నెగిటివ్ వినబడుతుంది. అదే ధనుష్ గారి క్యారెక్టర్ ఆ స్టోరీ లైన్ తీసుకొని చాలా మంచి మెసేజ్ ఇచ్చింది ధనుష్ గారు. మన ప్రభుదేవ్ గారు కొరియోగ్రాఫర్ అయినా సరే, ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్, ఎస్ జే సూర్య గారు యాక్టింగ్, ఎవ్రీథింగ్ అన్ని కుదిరినాయి ఈ మూవీకి. కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయండి మన ధనుష్ గారి మూవీ. మళ్ళీ ఇది ఇంకోటి ఏంటంటే తమిళ్ డబ్బింగ్ అన్నట్లు లేదు, తెలుగు డబ్బింగే, తెలుగు సాంగ్సే, తెలుగు ఆ ఒక్క సీన్ కూడా, ఒక డైలాగ్ కూడా ఆ తమిళ్ డైలాగ్ సింక్ లేదన్నట్టు లేదు, తెలుగు డబ్బింగ్ లానే ఉన్నది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి మీరు. ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే ఇలాంటి మూవీస్, ఇలాంటి కమర్షియల్ మూవీస్, ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ థియేటర్ వాచ్ చేసి నేను చేయొచ్చు. కంపల్సరీ థియేటర్ వాచ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ధనుష్ గారి సినిమా చూడటం జరిగింది. మామూలుగా అంటే మామూలుగా లేదు, ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. రయాన్ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, ప్రతి ఇంట్లో ఉంటుంది ఫ్యాను. ఇప్పుడే ప్రసాద్ ఐమాక్స్ లో చూశాను సినిమా రయాన్. సినిమా రిలీజ్ కాకముందు వేస్తాం పోస్టర్. రయాన్ సినిమా బ్లాక్ బస్టర్. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, యాక్టింగ్ పరంగా, యాక్షన్ పరంగా రయాన్ సినిమా బ్లాక్ బస్టర్ భయ్యా. సినిమా పిచ్చ పీక్స్ ఉంటది భయ్యా. సందీప్ కిషన్ అన్నతో యాక్టింగ్ వేరే 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 లెవెల్ ఉంటది భయ్యా. సినిమా బుర్రా పాడు భయ్యా. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకున్నా భయ్యా. సినిమా సూపర్ ఉంది భయ్యా. థ్యాంక్ యూ. నా రాయన్ అని ఎంత రాయల్ గా తీసారంటారు. ఆ సినిమా మాత్రం మామూలు లేదన్నా. ధనుష్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత బాగుందన్న. మనకు ధనుష్ అన్న యాజ్ ఏ పర్ఫార్మర్ గా తెలుసనా, కానీ అన్న డైరెక్షన్ చేస్తే ఎలాంటి ఊచకొత ఉంటుందో ఈ సినిమాలో చూడండి అన్న. అసలు నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్ అన్న. చాలా అంటే చాలా బాగా తీశారు. అసలు కంటెంట్ వైజ్ కావచ్చు, అంటే ఒక కంటెంట్ మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఒక ఎత్తు. సో ధనుష్ గారు డైరెక్టర్ గా చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆయన మన టాలీవుడ్ ముద్దు బిడ్డ అన్న మన సందీప్ కిషన్ గారు దీంట్లో ఒక రోల్ చేశారు. అది మాత్రం చాలా అంటే చాలా కనెక్టింగ్ అనిపించింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే ధనుష్ గారి కెరీర్ లో ది బెస్ట్ మూవీ అంటున్నా కాబట్టి ఒకటే చెప్తున్నానా, ఆయన ఇంతకు ముందు మా సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ సినిమా అన్న. చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. చూసినంత సేపు చాలా ఎంగేజింగ్ అనిపించింది అన్న. అసలు గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే అక్కడక్కడ ఉన్నా గానీ ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయన్న. నేనైతే నేను ఒక్కడిని వచ్చినా, మీరైతే మీ ఫ్యామిలీ తోటి వచ్చి వాచ్ చేయడనా. రాయన్ 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 ప్రతి ఒక్కరు వచ్చాయన. థ్యాంక్ యూ. లవ్ యూ. రాయన్ మూవీ చూసానండి, నిజంగా నాకు అన్నయ్య స్టోరీ అనిపించింది. బట్ దీనిలో చెప్పుకోవాల్సింది కెమెరా యాంగిల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొన్ని సీన్లలో అయితే గూస్ బంప్స్ వస్తుంది. అసలు స్టోరీ మొత్తం ట్విస్ట్ రివీల్ అయ్యేది మొత్తం జరిగేది మన సందీప్ కిషన్ అన్న మీద. బట్ అన్న అంటే ఇది ఎందుకు ఒప్పుకున్నాడు అనిపించింది. బట్ దీనిలో మంచి క్యారెక్టర్ చాలా బాగుంది. కెమెరా యాంగిల్స్ కానీ
కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తుంది. అండ్ హీరోకం డైరెక్షన్ చేయడం అనేది నిజంగా హ్యాట్సాప్ అనిపించాలి. నిజంగా చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ. నాకైతే ఆ విజువల్స్ కానీ ఆ కెమెరా యాంగిల్ చాలా బాగా నచ్చింది మూవీలో. సో తప్పకుండా అందరూ వచ్చి విలన్ కూడా చాలా బాగా చేశారు. సో ఆ ఫైట్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే ధనుష్ ఆయన మూవీ చూసి వస్తున్నా. సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న. యుద్ధ బాల స్వామి చాలా బాగుందన్న. పక్కా చూడాలి. మాస్ కమర్షియల్ మూవీ. ధనుష్ యాక్షన్ మాత్రం ఎరగదీశారు. డైరెక్షన్ అండ్ యాక్టింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనుకున్నా కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సందీప్ కిషన్ కానీ ఎస్ సూర్య కానీ అల్టిమేట్. అసలు కళ్ళు హై ఫీస్ట్ అసలు చూడలేకపోయి. అలాగా సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అండి. ఈ వీకెండ్ లో బెస్ట్ మూవీ. అండ్ మన ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పగిలిపోయి థియేటర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. అండ్ మాస్ యాక్టింగ్ మాత్రం ధనుష్ గారు వేరే లెవెల్. అసలు వేరే తప్పకుండా ప్రతి ఒక్క ఫ్యాన్ చూడాల్సిన సినిమా. ఎక్సలెంట్ బ్లాక్ బాస్టర్. తప్పకుండా చూడండి అందరూ.